జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శవం పాతిపెట్టిన చోట లేకపోవడం ఒక విధంగా మంచి జరిగింది మేడం. లేదంటే అరెస్ట్ అయ్యేవాళ్ళం. కానీ మన చేతులతో మనిద్దరమే కదా మేడం అక్కడ శవాన్ని పాతిపెట్టింది. కానీ లేకపోవటం నాకేం అర్థం కావటం లేదు. అసలు శవం ఏమైనట్టు? ఉంది భవాని, పెరట్లోనే ఉంది, ఇంకో ప్లేస్లో ఉంది. మేడం? అవును భవాని, శవాన్ని మనం పూడ్చిపెట్టిన చోటు నుంచి నేనే మార్చేశాను. మీ తమ్ముడు ఇంటికొచ్చిన తర్వాత తనకి మన మీద బలంగానే అనుమానం వచ్చింది. మనం శవాన్ని పూడ్చిపెడుతున్నప్పుడు ఎవరో ఉన్నట్టు అలికిడి కూడా అయ్యింది కదా. నేనే గెస్ చేశాను మీ తమ్ముడు అతన్ని తీసుకుని ఇంటికి వస్తాడని. ఒక పోలీస్ ఆఫీసర్గా పోలీసు ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కదా, అందుకే. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఆ బాబ్జీ ఈ శవాన్ని కనిపెడితే నిన్ను అరెస్ట్ చేస్తాడు. నువ్వు జైలుకి వెళ్ళిపోతే నాన్న లేడు, నువ్వు కూడా లేకపోతే నేను అనాథనైపోతానమ్మా. తేజ, అలా ఏం కాదమ్మా, నువ్వు భయపడకు, అంతా నేను చూసుకుంటాను కదా, సరేనా? చాలా తెలివిగా ఆలోచించారు మేడం. లేదంటే మా తమ్ముడికి శవం దొరకలేదు కాబట్టి వాడు దీని గురించి ఆలోచించకపోవచ్చు. లేదు భవాని, పోలీసు వాళ్ళకి ఒక్కసారి అనుమానం మొదలైంది అంటే పూర్తి క్లారిటీ వచ్చేంత వరకు అనుమానం మనసులోంచి పోదు. శవాన్ని ఉన్న చోటు నుంచి మార్చి బాబ్జీని ఏమార్చాను కానీ శవం ఇక్కడే ఉంటే మనం ఖచ్చితంగా దొరికిపోతాం భవాని. అంటే వాడు మళ్ళీ చెప్పలేం కదా, ఛాన్స్ తీసుకోలేం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ శవం ఇక్కడ ఉండటం మంచిది కాదు. బయటికెక్కడికైనా తీసుకెళ్లి పూడ్చిపెట్టాలి. బయటికా? ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడం అంటే కష్టం కదా మేడం. నువ్వు చెప్పింది కరెక్టే భవాని, బయటికి తీసుకువెళ్లడం కష్టమే. కానీ శవం ఇక్కడే ఉంటే ఇంకా పెద్ద కష్టంలో పడిపోతాం. కాబట్టి తప్పదు. రేపే శవాన్ని ఇక్కడి నుంచి బయటికి ఎక్కడికైనా తీసుకుపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.